మా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, హృదయంలో ఈ మాటలు నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. మన దేవుడు లోకాన్ని ప్రేమించి ఉన్నతమైన స్థలముల్లో, గొప్ప స్థలములలో, ఖ్యాతి కలిగిన స్థలముల్లో, రమ్యమైన భవనములలో, గొప్ప గొప్ప శిఖరముల మధ్యలో నివసించాలి, ఉండాలి అని ఆశపడే దేవుడు కాదు. గాని ఏ యోగ్యత లేకపోయినప్పటికీ నీలోను, నాలోను, మాతోను, మనతోను ఉండాలి అని ఆశపడుతున్న దేవుడు, ఇష్టపడుతున్న దేవుడు. అది కొంతకాలం మాత్రమే కాదు, ఒక రోజు మాత్రమే కాదు, 4 రోజులు మాత్రం కాదు, కొంత సమయం మాత్రమే కాదు, గాని సదాకాలము ఎల్లప్పుడూ మనతోనే ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు మన దేవుడు. అయితే ఆ తోడుగా ఉండి ఏం లాభం చేకూరుస్తాడు? మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మన పరిస్థితిని మారుస్తాడు, మన స్థితిగతిని ప్రభు మార్చి గొప్పవారిగా అభిషేకిస్తాడు. కానీ అందరికి దేవుడు తోడుగా ఉంటాడా? అందరికి దేవుడు తోడుగా ఉండడు. ఎవరైతే దేవునికి ఇష్టమైన లక్షణాలు కలిగి ఉంటారో వారికి మాత్రం దేవుడికి తోడుగా ఉంటాడు. ఏంటి ప్రభుకి ఇష్టమైంది అంటే, విరిగి నలిగిన మనసే ప్రభుకు ఇష్టమైనది. విరిగి నలిగిన మనసు అంటే అర్థం ఏంటయ్యా అంటే, వాక్యాన్ని వినే మనసు, వాక్యాన్ని గ్రహించే మనసు, వాక్యం ప్రకారం జరిగించే మనస్సు. ఈరోజు నీది అదే మనసా? ఏ వాక్యము దేవుడితో మాట్లాడుతున్నాడో, ఏ మాటలు దేవుడితో మాట్లాడుతున్నాడో ఆ మాటలు విని దాని ప్రకారం చేసే మనసు నీకుందా? లేకపోతే ఇలాంటి మాటలు ఎన్నో నేను విన్నానని గాని, ఇలాంటి మాటలు రోజు మాటలేను గాని నిర్లక్ష్యం చేసి, అలక్ష్యం చేసి, నీలో ఉన్న కోరికలు బట్టి, ఆశలు బట్టి వాక్యాన్ని పక్కకు తోసేస్తే వ్యక్తిత్వం నీదైతే దేవునికి ఎల్లప్పుడూ తోడుగా ఉండడు. ఇదే వాక్య సత్యం. ఇదే గ్రహించండి. దేవుడు తోడుగా ఉంటే నీ అప్పులు తీరతాయి, నీ సమస్యలు తీరతాయి, నీ వ్యాధులు తీరతాయి, నీకు స్వస్థత వస్తుంది, నీకు విడుదల వస్తుంది. నీలో హఠాత్తుగా వచ్చే ప్రతి సమస్యలో కూడా దేవుడు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి అవి తొలగిపోతాయి. కానీ ఆయనకి ఇష్టమైంది నీలో ఉండాలి. అదే ప్రాముఖ్యమైనది. ఈ రోజున ప్రభువుకు ప్రార్థన చేయ, ప్రభువా ఎంతకాలం నేను భక్తి చేస్తున్నాను కానీ నీకు ఇష్టమైంది ఏదో అది నాలో లేదు. 4 మనసులు గలవారు దేవుని బిడ్డలే, 4 మనసులు గలవారు విశ్వాసులే, 4 మనసు గలవారు క్రైస్తవులే. కానీ నలుగురు నువ్వు ఇష్టపడట్లేదు ప్రభా, ఒక్కళ్ళే నువ్వు ఇష్టపడుతున్నావు. మిగిలిన 3 మనసులు గలవారు నువ్వు ఇష్టపడట్లేదు. ఎంతకాలము ఆ 3 మనసుల్లో ఏదో ఒక మనసు నాకుంది, అదే మనసుతో దగ్గరికి వచ్చాను, అదే మనసుతో ప్రార్థన చేస్తున్నాను, అదే మనసుతో ప్రభువా నాకు అది బీది అని అడుగుతున్నాను, కానీ ఏది పొందుకోలేకపోతున్నాను. నువ్వు వాక్య బట్టి నాతోనే మాట్లాడుతున్నావు. ఈరోజు ప్రభువా ఆ 3 మనసులను విడిచిపెట్టి శ్రేష్టమైన, నీకు ఇష్టమైన 4వ మనసు కలిగి ఉండే భాగ్యం నాకు దయచే అన్న మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రభు అంగీకరించి మన మనస్సును మార్చి విరిగి నలిగిన హృదయంగా మన హృదయాన్ని స్థిరపరిచి ఆయన మాటలు వినేవారుగా, ఆయన మాటలు గ్రహించేవారుగా, ఆయన మాటల ప్రకారం జీవించేవారుగా ఆశీర్వదిస్తాడు. తద్వారా ఆయన తోడుగా ఉంటాడు. తద్వారా గొప్ప దీవెనలకు వారసులుగా మనల్ని మార్చి ఆయన కృపలో సాక్షిగా నిలబెట్టుకుంటాడు. అటువంటి భాగ్యాన్ని, కృపను ఈ మాటలు విన మన దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక.